డ్రాగన్ కంట్రీ యుద్ధానికి సిద్ధమవుతుంది. అందుకే అమెరికాకు పోటీగా ప్రపంచ స్థాయి సైన్యాన్ని నిర్మిస్తుంది. మిలిటరీ పరంగా ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మొదటి స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించి తాజాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొత్త ఆదేశాలు జారీ చేశారు. అమెరికాతో పెరుగుతున్న శత్రుత్వం, తైవాన్, ఇతర పొరుగు దేశాలపై ఉద్రిక్తతల మధ్య చైనా తన సైన్యాన్ని పునర్నిర్మించే చర్యలు చేపట్టింది. ఇంతకీ చైనా ప్లాన్ ఏంటి? జిన్పింగ్ తాజాగా ఇచ్చిన ఆదేశాలేంటి? ఈ కొత్త మిలిటరీ ఆర్డర్తో ఇండియాకు ఏదైనా ప్రమాదం ఉందా? ఆర్థికంగా, సైనిక పరంగా అగ్ర దేశాలతో పోటీ పడే చైనా ఎప్పటినుంచో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదగాలనుకుంటుంది. అమెరికాను ప్రత్యర్థిగా చూస్తూ ఎప్పుడూ అమెరికా కంటే పై స్థాయిలోనే ఉండాలని అనుకుంటుంది. అమెరికానే కాదు, అమెరికాతో సన్నిహితంగా ఉండే ఏ దేశంతోనైనా చైనా కయ్యానికి కాలు దూవుతుంది. ప్రపంచానికి పెద్దన్న అమెరికా కాదు, నేనే అని చెప్పడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. అందుకే అమెరికా కంటే చాలా శక్తివంతమైన దేశంగా ఎదగాలని చూస్తుంది. అందులో భాగంగానే మొన్నటికి మొన్న డీప్ సీక్ పేరుతో ఏఐ చాట్ బాట్ ను తీసుకుని వచ్చిన అమెరికా కంపెనీలకు చుక్కలు చూపించిన చైనా పెంటగాన్ కంటే 10 రెట్లు పెద్దదైన సైనిక స్థావరాన్ని నిర్మిస్తూ ప్రపంచానికే సవాల్ విసురుతోంది. అమెరికాతో పెరుగుతున్న శత్రుత్వం, తైవాన్, భారత్ వంటి ఇతర పొరుగు దేశాలతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య యుద్ధ సామర్థ్యాలను పెంచుకునే చర్యలు చేపడుతుంది. యుద్ధ సన్నద్ధతపై దృష్టి సారించి దేశ సైన్యాన్ని ప్రపంచ స్థాయి సాయుధ దళాలుగా మార్చడానికి నిబంధనలను సవరిస్తూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇటీవల కొత్త ఆర్డర్ జారీ చేశారు. శక్తివంతమైన పాలక కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ప్రెసిడెన్సీకి సైన్యానికి నాయకత్వం వహిస్తున్న అధ్యక్షుడు జిన్పింగ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. చైనా సైన్యానికి సంబంధించిన ఇంటీరియర్ ఆర్డర్, కోడ్ ఆఫ్ కండక్ట్, మిలిటరీ ఫార్మేషన్ అనే 3 నిబంధనలను ప్రకటించారు. ఈ సవరణలతో చైనా తన యుద్ధ సన్నద్ధతను పెంచడమే ప్రధాన కర్తవ్యమని తెలియజేస్తోంది. ఈ నిబంధనల ద్వారా యుద్ధానికి సిద్ధం కావటం, యుద్ధంలో పాల్గొనడంపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించింది. ఇక సాయుధ దళాలను చట్టం ప్రకారం నడిపించే వ్యూహాలు వర్తింపజేస్తూ సవరించిన నియమాలను తీసుకొచ్చారు. వీటితో యుద్ధం కోసం తయారు కావటం, శిక్షణ, ఇతర కార్యకలాపాలు దైనందిన జీవితంలో భాగం కావాలనే లక్ష్యంతో ఈ సవరణలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మిలిటరీ కోడ్ ఆఫ్ కండక్ట్ ను సక్రమంగా నిర్వర్తించిన వారికి అవార్డులు ఇవ్వటం వంటి ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిని శిక్షించడానికి కూడా ఇందులో ఆదేశాలు ఇచ్చారు. చైనా అధ్యక్షుడుగా జిన్పింగ్ 2012లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిలిటరీలో అవినీతి నిరోధక కార్యక్రమాలను చేపట్టారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 2 రక్షణ మంత్రులతో సహా 50 మందికి పైగా ఉన్నత సైనిక అధికారులు ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ శిక్షలు విధించారు. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ కి చైర్మన్ గా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ దళాలకు హైకమాండ్ గా ఉన్న జిన్పింగ్ మొదటి నుంచి చైనాను మిలిటరీ పరంగా అత్యంత శక్తివంతమైన దేశంగా మార్చడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే తాజాగా తీసుకొచ్చిన నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇవి చైనా సైన్యంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ సైన్యాన్ని ప్రపంచ స్థాయి సాయుధ దళాలుగా మార్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. సైనికులు కనిపించే తీరు నుండి వారి ప్రవర్తన, సెలవులు తీసుకోవడం, సైనిక శిక్షణ వంటి అన్ని విషయాల్లో సిబ్బందిని మెరుగుపరచడానికి మిలిటరీ ఇంటర్నల్ వ్యవస్థలో ఈ నిబంధనలు పనిచేయనున్నాయి. సవరించిన ఈ నిబంధనల్లో భూమి, నీరు, గాలిలో సైనిక కవాతులకు సంబంధించిన వివరణాత్మక నియమావళిని కూడా పొందుపరిచారు. ఇక అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత యుఎస్ మిలిటరీని బలోపేతం చేయడంతో పాటు సుంకాల పేరుతో చైనా పరపతిని అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చైనా, అమెరికా మధ్య ఘర్షణలు వస్తాయని భావిస్తున్న జిన్పింగ్ ఈ నియమాలు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జిన్పింగ్ నాయకత్వంలో చైనా ప్రధాన భూభాగంలో తైవాన్ భాగమని చెప్పడానికి యుద్ధ విధానాన్ని అనుసరిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చైనా సైన్యంతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్, మిసైల్స్ దళాలు వరుస సైనిక
సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. ఇక దక్షిణ చైనా సముద్రంలో కూడా చైనా ఉద్రిక్తతలను ఎదుర్కొంటుంది. అమెరికా మద్దతుతో ఫిలిప్పీన్స్ తన వాదనను బలంగా చెబుతుంది. కాగా దక్షిణ చైనా సముద్రంలో ఎక్కువ భాగాన్ని చైనా తనదేనని వాదిస్తుంది. మరోవైపు వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై, తైవాన్ కూడా ఈ భూభాగంపై తమదే అనే వాదనలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు తూర్పు చైనా సముద్రం వ్యవహారంలో జపాన్తో కూడా చైనాకు వివాదాలున్నాయి. చైనా నేవీ, కోస్ట్ గార్డ్ నౌకలు జపాన్ నియంత్రణలో ఉన్న సెంకాకు దీవులు చైనావే అని చెప్పడంలో భాగంగా క్రమంగా మిషన్లను మ్యాప్లో చేర్చుకుంటుంది. భారత చైనా సరిహద్దు ప్రాంతానికి సమీపంలో గ్రామాలు నిర్మిస్తూ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగుతుంది. అందుకే ఎప్పటికైనా యుద్ధం తప్పదనే ఆలోచనలో చైనా తన మిలిటరీని మరింత సమర్థవంతంగా మార్చుకునే ప్లాన్ ఇటీవల పరిణామాలను చూస్తుంటే చైనా ఏదో ఒక యుద్ధం మొదలు పెట్టాలి అనే ఊపులో ఉందా అనిపిస్తుంది. అందుకేనేమో చైనా తన రాజధానిలో బీజింగ్ మిలిటరీ సిటీని కూడా నిర్మిస్తుంది. గతం కంటే రక్షణ వ్యయం మరింత పెంచుతుంది. నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్ణయించుకుని దానికి తగ్గట్లు చాలా వేగంగా పనులు చేస్తుంది. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీలో ఆయుధాల తయారీ నుండి శిక్షణ వరకు అన్ని విభాగాల్లోనూ స్పీడ్ పెంచుతుంది. అయితే అమెరికాతో పాటు యూరప్ కూడా మిలిటరీ పరంగా కొంత స్తబ్దుగా ఉన్న తరుణంలో చైనా చర్యలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమెరికాకు పోటీగా వరల్డ్ ఆర్డర్ను మార్చాలని అనుకుంటున్న చైనా ఇటీవల ప్రపంచంలోని అతిపెద్ద మిలిటరీ కమాండ్ కేంద్రాన్ని కూడా నిర్మిస్తోంది. రాజధాని బీజింగ్కు సమీపంలో బీజింగ్ మిలిటరీ సిటీ పేరిట ఈ నిర్మాణం జరుగుతోంది. ఇది అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ కంటే 10 రెట్లు పెద్దదని అంతర్జాతీయంగా వార్తా కథనాలు వచ్చాయి. 1500 ఎకరాల్లో ఈ నిర్మాణం జరుగుతున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిసినట్టు నివేదికల్లో వెల్లడించారు. ఇక అణ్వాయుధ దాడిని సైతం తట్టుకునేలా ఇందులో భూగర్భ నిర్మాణాలు, సొరంగాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అణుదాడి జరిగినప్పుడు ఆశ్రయాలుగా పనిచేయడానికి బాంబు నిరోధక బంకర్లను నిర్మిస్తున్నారు. దీని నిర్మాణాన్ని 2024 మధ్యలో ప్రారంభించారని చైనా మిలిటరీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శతాబ్ది వేడుకలు నిర్వహించి 2027 నాటికి మిలిటరీ ఆధునీకరణ సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా దీని నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా చైనా 2049లో తన 100వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతుంది. ఆ సమయానికి ప్రపంచ స్థాయి మిలిటరీని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న జిన్పింగ్ పూర్తి స్థాయిలో దీనికి తగ్గ చర్యలు వేగంగా చేపడుతున్నారు. రష్యన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కౌన్సిల్ రూపొందించిన చైనా 2049 ఏ ఫ్యూచరోలాజికల్ అనాలిసిస్ అనే నివేదిక ప్రకారం 2049 వరకు చైనా అనేక విమాన వాహక నౌకలు, క్రూయిజ్ క్షిపణులు, ఉభయచర దాడి వాహనాలు కలిగి ఉండే స్థాయికి చేరుకుంటుంది. అలాగే హైపర్సోనిక్ ఆయుధాలు, కృత్రిమ మేధస్సుతో సహా మిలిటరీ టెక్నాలజీకి సంబంధించి కీలక రంగాల్లో చైనా ఆధిక్యతను సాధించడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోని తన అణుయుద్ధ సామర్థ్యాలను కూడా పెంచుకుంటుంది. 2035 నాటికి చైనా వద్ద దాదాపు 1500 అణు వార్ హెడ్లు ఉండవచ్చని అంచనాలున్నాయి. జనవరి 2024 నాటికి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన డేటా ప్రకారం చైనా వద్ద 500 అణు వార్ హెడ్లు ఉన్నాయి. దీనికి విరుద్ధంగా అమెరికా దగ్గర 3708, రష్యా దగ్గర 4380 అణు వార్ హెడ్లున్నాయి. ఇవన్నీ చైనాలో పెరుగుతున్న యుద్ధ కాంక్షకు అద్దం పడుతున్నాయి. డిసెంబర్ 18, 2024న ప్రచురించిన యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ నుండి వెలువడిన 2024 చైనీస్ మిలిటరీ పవర్ రిపోర్ట్ కీలక సమాచారం ఇచ్చింది. యునైటెడ్ స్టేట్స్ పై సైనిక ఆధిపత్యాన్ని సాధించడానికి చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఇందులో పేర్కొన్నారు. చైనా సైనిక వనరుల్లో ముఖ్యంగా అణ్వాయుధ దళాలు, నావికా బలం, సాంకేతిక పురోగతి, సిబ్బంది నిర్వహణలో తన పెట్టుబడులను గణనీయంగా పెంచిందని ఈ నివేదిక తెలిపింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అందుబాటులో ఉన్న సామర్థ్యాల శ్రేణిని విస్తృతం చేయడంతో పాటు దాని సైనిక దళాల మొత్తం నాణ్యతను పెంచడానికి చైనా ప్రయత్నాలను ఇది వివరించింది. ఇక పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన నేవీ కొత్త తరం ఉభయచర దాడి నౌకలు,
అణుశక్తితో నడిచి జలంతర్గాములు, అధునాతన సహాయక నౌకల్లో కూడా భారీగా పెట్టుబడి పెట్టింది. అలాగే 2022లో ఫుజియన్ విమాన వాహక నౌక క్లాస్ ని ప్రవేశపెట్టింది చైనా. ఈ పరిణామాలు రాబోయే సంవత్సరాల్లో చైనా నేవీని గ్లోబల్ ఎక్స్పీడిషనరీ ఫోర్స్ గా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనాకు ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ దాని సైన్యం మాత్రం బలంగానే ఉంది. అలాగే చైనా డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక అమెరికాను అణచివేయడానికి ఉద్దేశించిన ఆయుధ వ్యవస్థలను చైనా ఉత్పత్తి చేస్తోంది. ఒకవేళ అమెరికాను నిరోధించడం సాధ్యం కాకపోతే రాబోయే యుద్ధంలో చైనా విజయం సాధించే దిశగా ఇప్పటి నుండి సామర్థ్యాలను కూడగట్టుకుంటుంది. ఇందులో భాగంగానే గతేడాది చైనా రక్షణ వ్యయం పెంచింది. అధికారిక చైనా డేటా ప్రకారం 7.2% పెరుగుదల కనిపిస్తోంది. కాగా ఇది వరుసగా 3వ సంవత్సరం వృద్ధి 7% మించి ఉంది. అలాగే చైనా ప్రపంచంలోని అతిపెద్ద నౌకా నిర్మాణ దేశంగా అవతరించింది. దీని సామర్థ్యం అమెరికా కంటే 230 రెట్లు ఎక్కువగా ఉంది. చైనా నౌకాదళం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్దది. దాని బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణుల ఆయుధశాల మరింత భారీగా విస్తరిస్తోంది. దాని అణు నిల్వలు అన్ని దేశాల కంటే వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాలు తమ సామర్థ్యాన్ని కొనసాగించలేకపోతున్నాయన్నది వాస్తవం. కోల్డ్ వార్ ముగిసిన తర్వాత అమెరికా రక్షణ ఉత్పత్తి నిలిచిపోయింది. చైనాను విశ్వసనీయంగా నిరోధించలేని వ్యవస్థను పక్కనబెట్టింది. ఇండో పసిఫిక్, యూరప్, మధ్యప్రాచ్యంలో కొత్త ఘర్షణలు చెలరేగినప్పుడు యుద్ధాన్ని తమ నిర్ణయాలకు అనుగుణంగా మార్చలేకపోయింది. మరోవైపు సంవత్సరాల నిర్లక్ష్యంతో యూరప్ రక్షణ వ్యవస్థలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఉక్రెయిన్లో రష్యా దూకుడును అరికట్టలేకపోయాయి. రష్యా నుండి వచ్చి బెదిరింపులతో పాటు చైనాపై యూరోపియన్ దేశాలు అప్పుడప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అయితే దీనిపై విపరీతంగా చర్చలు చేస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనంగానే ఉంటున్నారు. ఇక అమెరికాకు కీలకమైన మిత్రదేశమైన జపాన్కి సామర్థ్యం లేదు. అది ఇప్పటికీ మద్దతు కోసం అమెరికాపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. మరోవైపు భారత్ కూడా తీవ్రమైన సహనాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాను నిజంగా అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా దాని మిత్రదేశాలు భారీ వనరులను పెట్టుబడి పెట్టాలి, సైనిక సంసిద్ధతపై దృష్టి పెట్టాలి. అప్పుడే ప్రపంచానికి థ్రెట్ గా ఉన్న చైనా కవింపులను అడ్డుకునే అవకాశం ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.